హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటంటే మసాలా ఏమన్నా చూసారా మా ఆయన గారు. ఫస్ట్ మసాలా చూపిస్తాను, కూర ఏంటో మీకు చూపిస్తాను చూడండి. ఇవ్వండి దొందులు అంటారు ఇవి. ధవళేశ్వరం మనమేమో ఊరి నుంచి వస్తా రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం ఉంది కదా, అక్కడ తీసుకున్నాము. ఇవ్వండి పచ్చి చేపలు, ఎండు చేపలు అనుకున్నారు. ఇందులోకి వంకాయ, అదివ్వండి వంకాయ చేపలు కలిపి ఈరోజు కర్రీ చేయబోతున్నాము. ఇదిగోండి దాంట్లోకి ఒక 4 ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కొన్ని ఎక్కువగానే పడతాయిలేండి, ఎందుకంటే కొంచెం బాగుండాలి కదా. చేపల కూర అంటే పచ్చిమిరకాయలు ఎక్కువగానే పడతాయి. ఇవన్నీ మసాలా కొంచెం లైట్గా వేడి చేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, మొగ్గలు, ఇదిగోండి అల్లం వెల్లుల్లి, ఇదంతా కలిపి ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు కలిపి చేసుకోకుండా కొంచెం దంచుదామండి పచ్చా కానీ. మిగతా ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఇప్పుడు ఇందులో నూనె పోసుకోవాలండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఈ ఆవాలు వేసుకోవాలి లైట్గా అండి. తర్వాత వెంటనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి చిట్టపట్ట. ఇప్పుడు ఈ మరిగిన నూనెలో కరివేపాకు వేసిన తర్వాత పట్టుకున్న పేస్ట్, ఉల్లి పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ వేసుకోవాలండి. ఉల్లి పేస్ట్ 2 పచ్చిమిరపకాయలు వేసి పట్టుకోవాలి, బాగా స్మెల్ వస్తుంది. ఇలా తిప్పుతూ ఉండాలి మొత్తం వాటర్ పోయి ఒక గోల్డ్ కలర్ వచ్చే వరకు. చూడండి మొత్తం ఉల్లి పేస్ట్ అంతా వేగిపోయింది, చిట్టపట్లాడుతుంది కదా. అప్పుడు ఈ వంకాయలు వేసుకోవాలి. వంకాయలు వేసి బాగా తిప్పుకోవాలండి. అవి కూడా బాగా మెత్తగా వేగేటట్టు చూసుకోవాలి. వేసుకోవాలండి తగినంత. పసుపు పండదు కదా, ఒకసారి మనం తిప్పుకోవాలంటే కలిపేటట్టు. ఇవి కూడా మెత్తగా మగ్గాలన్నమాట. ఒకసారి మూత పెట్టుకుందాం. చూసారా వంకాయ ఎలా కలర్ మారిందో. ఇందులో ఆవిరిలో మగ్గి నూనెలో వేగి మంచి కలర్కి వచ్చిందండి. వంకాయ కూడా మెత్తపడ్డది, ఉప్పు కారం అంతా పట్టుకుంటుంది. ఈ వంకాయలు కొంచెం వేగిన తర్వాత చూడండి ఈ దొందులు వేయాలి. ఓహో మామూలుగా ఉన్నది ఇంకా టేస్ట్. ఆ దొందులు వేసిన తర్వాత ఈ దంచి పెట్టుకున్న మసాలా కూడా వేయాలండి. చూసారా నోరు ఊరిపోద్ది, మామూలుగా కాదు. వీటి గురించి తెలిసిన వాళ్ళు కదా ఇంకా బాగా ఊరిపోద్ది. ఓకే అండి, మొత్తం వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం చేపలు వేసేసుకుందాం. ఈ చేపలు పచ్చిగా ఉన్నప్పుడు ఒకసారి తిప్పుకోవాలి, తర్వాత తిప్పుతానంటే సెట్ అవ్వదు. చూసారా ఒక రౌండ్ ఇప్పుడే మొత్తం కింద మసాలా పై మసాలా అంతా సర్దుకునేటట్టు. ఇదండి తిప్పేసాం కదా. ఇప్పుడు కారం వేసుకోవాలి. చూసారా కారం వేసుకోవాలండి. ఇగో ఇది తగినంత వేసుకోవాలి, ఎవరు ఇష్టం వచ్చినంత వాళ్ళు వేసుకోవచ్చు. కాకపోతే నీసు కూరలో కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి మేము కొంచెం ఎక్కువగానే వేస్తూ ఉండే. ఓకే అండి, తగినంత కారం. ఇప్పుడు ఇంకా గట్టి పెట్టకూడదు, అది గిన్నె పెట్టుకుని తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు లాస్ట్గా ఇగో దంచిపెట్టిన మసాలా కొంచెం మిగిలింది కదండి, ఇది వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని కొంచెం వాటర్ పోయాలి. ఇప్పుడు తగినంత వాటర్ పోసుకోవాలి. కొంచెం ముక్క ములిగేటట్టు వాటర్ పోసుకోవాలి. ఓకే అండి, ఇట్లా వాటర్ పోసుకోవాలి. ఈ మసాలా అనేది కరెక్ట్గా సర్దుకుంటే చాలా బాగుంటుంది. ఒక ఇంత మంచి వాటర్ జస్ట్ ముక్క అలా ములిగేటట్టు అంతే. ఇదిగోండి కూర గట్టి పెట్టకుండా ఇలా తిప్పాలి. చూసారా రౌండ్గా తిరుగుతున్న చేపలు ఇలా రౌండ్గా తిప్పితే అవి బాగా స్నానం చేసి మంచి నీట్గా కూర మంచి స్మెల్తో బాగా రెడీ అవుతుంది. ఓకే అండి, ఓకేనండి. ఇప్పుడు మూత పెట్టుకోవాలంటే
చూసారా? ఇప్పుడు పెద్ద మంట పెట్టాలి, మళ్ళీ అన్నీ సిమ్లో పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్ తర్వాత. ఇలా ఒక కొంత టైం కల్లా తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే అడుగుని పట్టేస్తుంది, మాడిపోతుంది. అలా మాడకుండా ఇలా తిప్పుతూ ఉండాలి, మళ్ళీ పెట్టాలి. మళ్ళీ కాసేపటికి మళ్ళీ తీసి మళ్ళీ తిప్పాలి. మూత పెట్టుకోవాలి. చూడండి, ఇలా కొత్త రాగేటప్పుడు కొత్తిమీర బాగా నలిచి బాగా స్మెల్ వచ్చేటట్టు నలిపి వేసుకోవాలండి. వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి కూర మళ్ళీ ఇందాక చూపించాను కదా, అదే విధంగా తిప్పుకోవాలి. కూర చూసారా ఎంత బాగా కనిపిస్తుందో, కలరు, కారం, నూనె, కూర అయితే అదిరిపోయిద్దండి. మేము చేపలు ఏ ఊర్లో కొన్నామని ఎందుకు చెప్తున్నామంటే, ఒకవేళ అక్కడికి వెళ్ళి ఎవరైనా కొనుక్కొని ఊళ్ళు ఉంటే కొనుక్కుంటారని చెప్తున్నాం. అక్కడ ఓన్లీ గోదావరి చేపలు అమ్ముతారండి, చాలా అంటే చాలా బాగుంటాయి. తెలియని వాళ్ళు కూడా వెళ్ళి కొనుక్కోవచ్చు, ఎందుకంటే ఓన్లీ గోదావరి చేపలు మాత్రమే అమ్ముతారు. ఆ లాకుల దగ్గర అవతల సైడ్ రోడ్డు అవతల పక్కన మళ్ళీ అవి అమ్ముతారు, ఐస్ బాక్సులు ఉండే కాడ. అది కాకుండా ఐస్ బాక్సులు ఉండే ఎదురుగా ధవళేశ్వరం బ్రిడ్జి దగ్గర ఐస్ బాక్సులు ఉండే దగ్గర మాత్రం చెరువు చేపలు, గోదావరి చేపలు అమ్ముతారు. దాని ఎదురుగా లాకులు ఉంటాయి, లాకులకు లోపల వెళ్తే ఎదురు కనబడుతుంది, ఓన్లీ గోదావరి చేపలు మాత్రమే అమ్ముతారు. తెలియని వాళ్ళు కూడా వెళ్ళి గోదావరి చేపలు కొనుక్కొని హ్యాపీగా తినచ్చు. చాలా బాగుంటుంది, ఎందుకంటే చెరువు చేపలు, చెరువు రొయ్యలు తినకూడదు అంటున్నారు కదా. ఇవి అనుకోండి ఎటువంటి మందులు వాడని న్యాచురల్గా పెరిగిన చేపలు, రొయ్యలు కాబట్టి హెల్త్కి మంచిదంట. అందుకనేసి అక్కడికి వెళ్ళి కొనుక్కొని, మేము ఊరు వెళ్ళినప్పుడల్లా వచ్చేటప్పుడు మాది అమలాపురం అయినా కానీ మేము అక్కడికి వెళ్ళి కొనుక్కొని వచ్చుకుంటామండి చేపలు, రొయ్యలు అలాంటివన్నీ. కూర అయితే అయిపోయిందండి, ఇదిగోండి సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి, ఆల్రెడీ టేస్ట్ చేసి తిరిగిన. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా వీడియోలు చేయడానికి సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ అండి.